గుడి నిర్మాణం కోసం కూడా అందరూ సంఘం సభ్యులందరూ సహకరించాలని మనం చేస్తున్నాము. అందరు సహకరిస్తేనే గుడి పూర్తి అవుతుంది. దీనికి అందరూ సహకరించగలని మాది. ఆలయ నిర్మాణము ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఇంకా వేగంగా జరగాలని సభ్యులందరి కోరిక. దీనికి కార్యవర్గం సహకరించాలని మనం ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు వచ్చేది ఉంటే అందరం ఆలోచనలో ఉంటే బాగుండదు. మా సభ్యుల యొక్క ఆలోచించి కార్యవర్గం మధ్య ముందు పోవాలని అందరికీ మనం రేణుకా ఎల్లమ్మ గౌరవ ప్రశాంత్ నగర్ సంఘ సభ్యులందరికీ నమస్కారం. అయితే మనము కొన్ని ఏళ్ళ తరబడి దీన్ని ఎంతో కష్టపడుకుంటూ మన సంఘాన్ని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సభ్యుడు దీనికి సహకరించి ఈ సంఘం డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తే దీని దాకా వచ్చినాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు దీనికి చాలా ఉత్సాహం చూపెడుతున్నాడు. ఆయనకు అనుగుణంగా మనము సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ పైసలు కట్టని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కట్టాలి. ఈ కొత్త సభ్యత్వాలు కూడా ఎవరైనా వచ్చే ఉంటే రావాలి. గురికి విషయాలు కూడా చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందరూ అంటే ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా గుడి నిర్మాణం చేస్తున్నామండి, మాకు సహకరించండి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత సహకారం అందుతుంది. ప్రతి సభ్యుడు తన వంతు సహకారంగా అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం సభ్యులందరికీ. ధన్యవాదాలు. అందరూ సహకరిస్తేనే ఇంత దాకా వచ్చింది. ఇంకా ముందు కూడా అందరూ సహకరించాలని, కమిటీ కానీ ఎవరైనా సరే అందరూ సహకరించాలని నా వంతు శక్తిగా నేను దీన్ని చేస్తున్నాను. కానీ నాకు అందరూ ఇంకొక బలం అనేది ఉంటే ఇంక ఎక్కువ చేస్తాను. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చింది కాబట్టి, దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా అందరికి కలుపుకొని పోతా, దగ్గరుండి అందరికీ తీసుకొని పోతా. ఎందుకంటే మనకు మొన్ననే సార్ కూడా మళ్ళీ 10 లక్షలు శాంక్షన్ చేయించిన. అది కూడా మన టెండర్ కూడా 28వ తారీఖున టెండర్ కూడా పెట్టించిన. టెండర్ కూడా శాంక్షన్ అయింది. మనకు ఒక నెల 10 రోజుల్లోపే మనకు అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుంది. బిల్డింగ్ కూడా వేయించిన, అన్నీ వేయించిన. 10 లక్షల రూపాయలు మనకు శాంక్షన్ అయింది. ఇంకొక 15 లక్షల రూపాయలు మన ఎంపీ రఘునందన్ రావు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. స్వచ్ఛందంగా మా ఊరు విలేజ్ అబ్బాయి అని తీసుకెళ్తే మీ అందరినీ సంఘపోలను అందరు తీసుకొస్తే కంపల్సరీ నేను ఏదో ఒకటి సాయం చేస్తే తమ్ముడు అన్నాడు. ఇంకొక 15 లక్షలు కూడా ఎంపీ నిధుల నుంచి మనకు 100% కేటాయిస్తాడు. 15 ఈ 10 25 తోటి మనకు వచ్చే ఆషాఢ మాసం వరకు గుడి కంప్లీట్ అవుతుంది. ఇది నేను ఖచ్చితంగా గుడి నిర్మించి తీరుతానని నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కట్టని వాళ్ళు డబ్బులు ఏదైతే 5,000 గురించి మారుమారు ఇప్పుడైతుంది. ఇక వాళ్ళను ఇంకొక ఈ మీటింగ్ లోపు మేము మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం ఇచ్చాం వాళ్ళకు, ఇక టైం ఇవ్వడం కూడా సరికాదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కట్టిన వాళ్ళు మేము గబ్బే కట్టినాం, వాళ్ళు ఇప్పుడు వస్తే గబ్బే తీసుకుంటారు. అది అందరూ చాలా ఉండడం అని అంటలేరు. కానీ బయట అందరికి తెలుస్తుంది ఏమేమి మాట్లాడతారు, ఏమేమి అనేది నాకు తెలుస్తుంది. కానీ నేను ఏం దృష్టిలో పెట్టు, అందరూ మా సంఘ సభ్యులే కాబట్టి ఏదైనా నాకు చెడైనా ఏదైనా కానీ నేను ఏం పట్టించుకుంటలేను. సరే గుడిలో అయితే కార్యక్రమం కాబట్టి చేయాలని. ఎందుకంటే దయచేసి ఎవరున్నా సరే, ఒక మీ దగ్గర వాళ్ళైనా ఎవరైనా సరే డబ్బులు కట్టియండి మాత్రం మళ్ళొచ్చే నెల వరకు మీటింగ్ పెట్టుకొని మనం ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పి ఆశకు వస్తుంది. కొంతమంది అయితే వల్గర్గా మాట్లాడడం, పాతోళ్ళం మేము విస్తరిస్తాం అన్నింటికి పరీక్షలు ఇప్పటిదాకా వాళ్ళకు ఒక 100 సార్లు, ఒక్కొక్కరికి 10 సార్లు ఇక్కడ నుంచి 10 సార్లు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు. అయినా కానీ ఈసారి వాళ్ళను ఖచ్చితంగా మేము మీటింగ్ పెట్టుకొని కానీ అందరి సంఘ సభ్యుల ముందు అయినా కానీ ఖచ్చితంగా తీసేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకొని డబ్బులు కట్టేది. ఎందుకంటే మనం ఆ 25 లక్షలు వచ్చినా కానీ మనకు సరిపోదు. ఎందుకంటే మనం 16 లక్షలు కానీ మనము ఆయనకే మాట్లాడుకున్నాం. దాదాపు 35-40 లక్షలు మనకు కావాలి. సరే తిరుగుతాం, ఎంత తిరిగినా కానీ మనకు మళ్ళా పండుగ చేసుకుందానికి కూడా మనకు డబ్బులు కావాలి. ఎన్నున్నా డబ్బులేమో ఏం ఆగాయి. దాదాపు 40 లక్షలు అయితే 40-45 లక్షలు అయితే మన పండుగ అయిపోతుంది. అందరూ సహకరిస్తే ఇక్కడికైనా అందరికైనా దయచేసి అనుబంధాలు పెట్టుకోకుండా చిన్న పెద్ద ఏది లేకుండా ఏదున్నా తప్పున్నా
నన్ను ఖచ్చితంగా అడగండి, ఇట్లా కాదు ఇట్లా పోదామని. మీరు రాకుంటే నాకు చెప్పండి. కానీ ఏది మనసులో పెట్టుకోవద్దు. నన్ను విలువలే ఇన్ని విలువలే ఏదైనా ఇప్పటి నుంచి అయినా 100% ఫోన్ ద్వారానే వస్తుంది, వాట్సాప్లో వస్తుంది. ఖచ్చితంగా మెసేజ్ను ఫాలో కావాలి. ఆ ఫాలో అయిన వ్యక్తులనే కంటిన్యూగా తీసుకోవాలని జరుగుతుంది.